ఇండియా సైలెంట్గా ఉంది. యుఎస్ అండ్ చైనా వాళ్ళ ట్రేడ్ వార్ చాలా ఎక్కువగా హీట్ ఎక్కుతుంది. ఇంకొకటి ఏంటి అంటే యుఎస్ మరియు చైనా ఎక్కువగా ఒకరి మీద ఒకరు టారిఫ్స్ పెంచుకుంటూ పోతున్నారు. కానీ ఇలాంటి టైంలో ఇండియా సైలెంట్గా ఎందుకు ఉంది? అది కూడా వెరీ పాసిబిలిటీ రిసెషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నప్పుడు ఇండియా ఎందుకు సైలెంట్గా ఉంది అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి అని అంటే యుఎస్ వాల్ స్ట్రీట్ చాలా ఎక్కువగా ఫ్రీక్ అవుట్ అవుతుంది. ఎందుకు అని అంటే టారిఫ్స్ గురించి. దగ్గర ఇప్పుడు కొత్త టారిఫ్స్ చైనా రిటాలియేటరీ టారిఫ్స్తో కలిసి 104% టారిఫ్స్ అవుతాయి. సో దీంతో చాలా ఎక్కువగా కాస్ట్లు పెరుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు యొక్క కాస్ట్ 100 రూపీస్ ఉంటే 204 రూపీస్కి వెళ్తుంది ఈ టారిఫ్స్ వల్ల. సో ఇలాంటి టైంలో రెసిషన్ రావడానికి దగ్గర 45% ఛాన్సెస్ ఉన్నాయి గోల్డ్మ్యాన్ సాక్స్ ప్రకారం, వాళ్ళ రిపోర్ట్ ప్రకారం. అండ్ ఇంకొకటి జేపీ మోర్గన్ అయితే మరీ ఘోరంగా ఉంది. 60% ఛాన్సెస్ ఉన్నాయంట ఈ ఇయర్ ఎండింగ్ వరకు రెసిషన్ రావడానికి. అలాగే 7 మేజర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరూ కూడా మేజర్గా రెసిషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఈ టారిఫ్స్ వల్ల. సో ఈ టారిఫ్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ దానివల్ల రెసిషన్ ఎందుకు వస్తుందో ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇక్కడ టారిఫ్స్ ఎప్పుడు పెంచినా సరే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో దీనివల్ల ఎవరైతే ఇన్ఫ్లేషన్ ఆపాలని చెప్పేసి ఏవైతే మెషర్స్ తీసుకుంటామో అవి మిగిలిన కంట్రీస్ మీద కూడా పడుతుంది భారం. సో ఇందువల్ల ఇంకా ఎక్కువ ట్రేడ్ డ్యామేజ్ అవుతుంది. ఈ ఒక్కసారి ట్రేడ్ డ్యామేజ్ అయింది అంటే గ్రోత్ అనేది చాలా ఎక్కువగా స్లో అవుతుంది. ఆ తర్వాత ఇలా క్రైసిస్ అనేది పెరుగుకుంటా పోయి చాలా ఎక్కువగా కంట్రీస్ అండ్ కంపెనీస్ కూడా ఎఫెక్ట్ అవ్వుకుంటూ ఉంటాయి. సో కంపెనీస్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వాళ్ళ రకంగా వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే వారు షేర్ హోల్డర్స్కి కూడా ఇవన్నీ కూడా చెప్పాలి కాబట్టి. అండ్ ఇంకొకటి కంట్రీస్ అనేటివి చాలా ఎక్కువగా టైం తీసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళు స్ట్రాటజిక్గా కంపెనీస్ని, పీపుల్ని అండ్ పాలసీస్ని కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి. అండ్ ఇక్కడ ఎప్పుడైతే యుఎస్ చైనా మీద టారిఫ్స్ని స్టార్ట్ చేసిందో సేమ్ టైంలో చాలా ఎక్కువ కంట్రీస్ మీద కూడా స్టార్ట్ చేసింది. కానీ చైనా మాత్రం రిటాలియేటరీ ట్యాక్సెస్ని కూడా మళ్ళీ చేసింది, రెసిప్రోకల్ టారిఫ్స్ని. దీనివల్ల చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ కంట్రోల్ ఉన్న ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అండ్ అవన్నీ కూడా ప్రెషర్ ఫీల్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి బీజింగ్ ఏమని కొత్తగా స్టేట్మెంట్ ఇచ్చింది అని అంటే సో మేము అసలు తగ్గేదే లేదు, యూఎస్కి మేము అస్సలు తల వంచం, ఫైట్ చేస్తాం. ఒకవేళ మీరు మార్కెట్ని క్లోజ్ చేస్తే మేము మా సొంత మార్కెట్లో వర్క్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏవైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్క టెక్నాలజీకి, ప్రోడక్ట్స్కి, అవన్నిటినీ కూడా ఇప్పుడు చైనా గవర్నమెంట్ విత్ ఇన్ వాళ్ళ మార్కెట్లో అస్సలు ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ని లెక్క చేయకండి యూఎస్వి. సో మీరు కావాల్సినంత కావాలంటే వాటిని బేక్ చేయండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో చైనాలో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్నిటినీ కూడా కాపీ చేసుకోవచ్చు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్కి భయపడకుండా. సో ఇలాంటి రూల్ ద్వారా వాళ్ళు నిజం చెప్పాలంటే సో చాలా వరకు యూఎస్ టెక్నాలజీస్ అండ్ మిగిలిన అన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని పేటెంట్స్ని బ్రేక్ చేసేసి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఎలాంటి డబ్బులు కట్టకుండా. సో దీనివల్ల చాలా ఎక్కువగా వాళ్ళు టెక్నాలజీలో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ప్రోడక్ట్స్ని చీప్గా మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు దగ్గర సేమ్ టెక్నాలజీ తోటి. అండ్ ఇది కాకుండా ఇంకొకటి ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఒక స్టేట్మెంట్ని కూడా ఇచ్చారు. ఏంటి అని అంటే మేము చైనా యొక్క ఫుల్ డొమెస్టిక్ కన్జంప్షన్ పొటెన్షియల్ని ఇప్పుడు మేము చూపిస్తాం. అండ్ చైనా ఒకవేళ రెడ్యూస్ చేయకపోతే మేము కూడా రెడ్యూస్ చేయం అని చెప్పేసి అయితే ఒకరికొకరు దగ్గర చెప్పేశారు. అండ్ ఇలాంటి టైంలో ఇండియా మాత్రం సైలెంట్గా ఉంది. సో చైనా లాగా ఫైట్ చేయకుండా ఫైర్ని ఫైర్ తోటే అడ్డుకోవాలి అనకుండా ఇప్పటి వరకు సైలెంట్గా ఉంది. ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజిక్గా అయినప్పటికీ ఒక రకంగా చూసుకున్నట్టయితే ఒక పాయింట్ వరకు మనకు స్ట్రాటజిక్గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వరల్డ్లో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ ఎకనామీస్ అయినప్పుడు ప్రతి ఒక్కరు అసలు ఆలోచిస్తున్నారు ఎందుకు ఇండియా ఇంకా మాట్లాడట్లేదు, ఎందుకు వాళ్ళ ఒపీనియన్ తెలియట్లేదు. అలాగే చాలామంది కార్పొరేట్ లీడర్స్ అయినా స్మాల్ బిజినెస్ ఓనర్స్ అయినా అట్లీస్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ స్టాక్ మార్కెట్ దగ్గర నార్మల్గా ఎక్కువగా లాసెస్ లేకుండా ఉంది. ఎందుకు అంటే ఒక మ్యాసివ్ డొమెస్టిక్ మార్కెట్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ వల్ల. సో ఇది ఫర్ ఎవర్గా కొనసాగదు. ఎప్పుడో ఒకసారి మనకి ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా కావాలి, ఎంత స్ట్రాంగ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఉన్నా సరే. సో ఇలాంటి టైంలో మెయిన్గా ఇండియా ఏదైతే ట్రేడ్ డీల్ యూఎస్తో చేయాలి అని అనుకుంటుందో దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి అని అనుకుంటుంది. అలాగే దీనివల్ల ఒకవేళ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి వచ్చినట్టయితే చైనా దగ్గర నుంచి కాకుండా ఇండియా దగ్గర నుంచి పంపిస్తే కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి ప్రైజెస్ ఇండియాకి తరలి వస్తాయి వేరే కంపెనీస్ అని చెప్పేసి కూడా ఒక ఆశ ఇండియన్ గవర్నమెంట్.